వెల్కమ్ టు భారత్ టాక్ నెట్వర్క్. నేను మీ ప్రణీత్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆశా వర్కర్ల గురించి తెలుసుకుందాం. ఈ ఆశా వర్కర్లు అంటే ఎవరు, వీళ్ళ యొక్క విధులు ఏంటిది, వీళ్ళ యొక్క డిమాండ్లు ఏంటిది ఈరోజు ఈ టాపిక్లో తెలుసుకుందాం. ఆశా వర్కర్లను NRHM నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అనే స్కీమ్ ద్వారా 2005లో ఈ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. వీరు తెలంగాణలో సుమారుగా 30,000 మంది పైచీలకు ఆశా వర్కర్లు ఉన్నారు. వీరు జనాభాలో 2,000 మంది, సుమారుగా 2,000 మంది నుండి 3,000 మందికి ఒక ఆశా వర్కర్ను నియమిస్తారు. వీళ్ళ యొక్క విధులు వచ్చేసి వీళ్ళు గ్రామంలో ఆరోగ్య సేవలను అందిస్తారు. వీళ్ళు ప్రతి ఇంటింటికి వెళ్ళి కుటుంబంలో ఉన్న ఆరోగ్యమైన పరిస్థితుల గురించి, వాళ్ళ యొక్క కుటుంబాల ఆరోగ్య స్థితుల గురించి తెలియజేస్తుంటారు. ఈ యొక్క స్కీమ్ యొక్క ఉద్దేశం ప్రజలకు ఆరోగ్యం గురించి తెలియాలని ఈ స్కీమును తీసుకురావడం జరిగింది. వీళ్ళ యొక్క విధులు వచ్చేసి ముఖ్యంగా వీళ్ళు గర్భిణీ స్త్రీలకు వాళ్ళను నెలకు వాళ్ళను హెల్త్ చెకప్లకు తీసుకువెళ్ళి వాళ్ళ యొక్క వైద్య సేవలు అందిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళను హాస్పిటల్లో డెలివరీ చేయించడం, తర్వాత పుట్టిన శిశువులకు పుట్టినప్పటి నుండి వాళ్ళ యొక్క సంరక్షణ కూడా వీళ్ళే చూసుకుంటారు. వీరు వాళ్ళ యొక్క టీకాలు వేయడం, వాళ్ళ యొక్క ఆరోగ్యమైన పరిస్థితులను ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తూ పై అధికారులకు నివేదిక ఇవ్వడం జరుగుతుంది. అలాగే టీబీ పేషెంట్లను గుర్తించి వాళ్లకు సరైన మందులను అందించడం జరుగుతుంది. అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి నెల ప్రతి ఒక్క కుటుంబాన్ని విజిట్ చేయడం జరుగుతుంది. వీళ్ళ విధంగా వీళ్ళ యొక్క విధులను వీళ్ళు చేస్తారు. కరోనా సమయంలో కూడా వీళ్ళ యొక్క సేవలు చాలా ముఖ్యమైనవి. కరోనా టైంలో వీళ్ళు కరోనా బారిన పడకుండా ఇంజక్షన్లు వేయడం జరిగింది. వాళ్ళ ప్రాణాలను కూడా అడ్డంగా పెట్టేసి వీళ్ళు వారి యొక్క సేవలను చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కూడా వీళ్ళ చాలామంది ఈ ఆశా వర్కర్లు వాళ్ళ ప్రాణాలను కూడా పోగొట్టుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలు కూడా చాలామంది ఈ కరోనా బారిన పడి మరణించడం జరిగింది. ఆశా వర్కర్లకు వాళ్ళు చేస్తున్న పనికి పారితోషికంగా వీరి యొక్క పనిని నిర్ధారిస్తారు. వీళ్ళకు వచ్చేసి 7,000 జీతాన్ని చేశారని తెలియడం జరిగింది. వీరు అలా కాకుండా మేము పడుతున్న కష్టానికి కనీసంగా సమాన పనికి సమాన వేతనం మాకు కూడా చెల్లించాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మేము ఉదయం నుండే ప్రతి కుటుంబానికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులను మేము తెలియజేస్తున్నాం. అర్ధరాత్రి గర్భిణీ స్త్రీకి ఇబ్బంది అయిందని తెలిసిన వెంటనే మేము హుటాహుటిగా వారి వద్దకు వెళ్ళి వారిని తీసుకొని వెళ్ళి హాస్పిటల్కి తీసుకువెళ్ళి వాళ్ళకి డెలివరీ చేయించడం జరుగుతుంది. మేము పడుతున్న కష్టాలు చాలా ఉన్నాయి, కానీ మాకు ఇస్తున్న జీతం చాలా మా మీద శ్రమ దోపిడీ జరుగుతుంది. మాకు ఆన్లైన్లని ఆఫ్లైన్లని అన్ని విధాలుగా మళ్ళీ తర్వాత ప్రభుత్వం చేపడుతున్న పథకాలన్నిటిలో మమ్మల్ని భాగస్వాములను చేస్తూ మాకు అన్ని రకాల పనులు చేయిస్తున్నారు. కాబట్టి మాకు కనీస వేతనం ఇవ్వాలని, మాకు మినిమం ఉద్యోగంలో మనం మినిమం కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళకి ఇచ్చినంత శాలరీ మాకు ఇవ్వాలని, మినిమంగా 25,000 మాకు ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నారు. అలాగే మాకు ఎలాంటి PF కానీ ఎలాంటి ESI వర్తించడం లేదు. కావున మేము ఏదన్నా అనారోగ్య బారిన పడ్డప్పుడు కానీ ఏదైనా ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళినప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు మా కుటుంబాలు చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి. కాబట్టి మాకు హెల్త్ స్కీమ్ కూడా మంజూరు చేయాలని కోరుతున్నారు. ఇందులో విచిత్రం ఏంటిదనంటే వీళ్ళ యొక్క ప్రధాన ఉద్యోగం ఏంటిదనంటే గర్భిణీ స్త్రీలకు సంరక్షణ చూసుకొని వాళ్ళ యొక్క ఆహార పదార్థాలు కానీ వాళ్ళ యొక్క పౌష్టికాహారాన్ని అందించడం, వాళ్ళకు మెడిసిన్ అందించడం, వాళ్ళు డెలివరీ అంతయ్యే వరకు వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చూసుకోవడం వీళ్ళ యొక్క ప్రధాన బాధ్యతగా ఉంటుంది. కానీ ఇదే ఆశా వర్కర్లు గర్భిణీ స్త్రీలుగా ఉంటే వీళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కానీ ఎలాంటి సెలవులు కానీ ఎలాంటి మెటర్నిటీ లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే వీళ్ళు మహిళలే, వాళ్ళు మహిళలే కదా, వీళ్ళను కూడా ఎందుకు అలా చిన్న చూపు చూడకూడదని వీళ్ళకు కూడా ప్రస్తుతి సెలవులు మంజూరు చేయాలని, అలాగే వీళ్ళ పిల్లల సంరక్షణ కొరకు కూడా వీళ్ళకు మెటర్నిటీ లీవులు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. వీళ్ళ యొక్క బాధలు చాలా వర్ణనితంగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళ యొక్క డిమాండ్లు ప్రధానంగా వచ్చేసి మాకు శాలరీస్ పెంచాలని, ప్రస్తుతి సెలవులు మంజూరు చేయాలని, ANM 3లుగా మమ్మల్ని అప్గ్రేడ్ చేయాలని, మాకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని కూడా ANM 3లుగా అప్గ్రేడ్ చేయడానికి, అలాగే ANM పోస్టులలో కూడా మాకు ఒక రిజర్వేషన్ కల్పించాలని వీళ్ళు కోరుతున్నారు. గత BRS ప్రభుత్వం హయాంలో వీళ్ళు రాస్తారోకోలు
ధర్నాలు నిరసనలు కూడా తెలియజేయడం జరిగింది. అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న నాయకులు అప్పుడు వాళ్ళ వద్దకు వెళ్ళి మేము ఉన్నాం, మేము చూస్తాం, మేము చేస్తాం, మేము అన్ని మీ కష్టాలు మాకు తెలుసు, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము కూడా మీ యొక్క బాధలను మేము అన్ని తెలుసుకొని మీ యొక్క ఇబ్బందులను మా ప్రభుత్వం రాగానే మేము తీరుస్తామని వీరికి కూడా అప్పుడున్న ప్రతిపక్ష నాయకులు తెలియజేయడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచిన ఈ యొక్క ఆశా వర్కర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వీళ్ళ యొక్క డిమాండ్ సరైనదే కావున ప్రభుత్వం వెంటనే ఆలోచించి వీళ్ళు పడుతున్న కష్టాలను గుర్తించి, ఎందుకనంటే మనం ఎప్పుడు హెల్త్ సర్వే చేసినా వీళ్ళ దగ్గర నుంచే మనం రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారమే మనం పై అధికారులకు మనం రాష్ట్ర ప్రభుత్వానికి చేరుతుంది. కాబట్టి వీళ్ళ యొక్క కష్టాన్ని గుర్తించాలని, వీళ్ళకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము తెలియజేస్తున్నాం.